ముక్కోటి ఏకాదశి శోభతోటి వైష్ణవ క్షేత్రాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఉత్తరాధార దర్శనం కోసం భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. మామ్నార్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, భక్తుల కోలాహలం మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముక్కోటి ఏకాదశి కోటి ఏకాదశులతో ఒక సమానంగా భావించేటటువంటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు భక్తులు, భక్తజనం అంతా కూడా తరలి వస్తున్నారు తండోపతండాలుగా. సో ఎంతో అద్భుతంగా ఎంతో నయనానందకరంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కన్నులారా భక్తులకు దర్శనమిస్తూ వస్తున్న సందర్భాన్ని, సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి యొక్క పుణ్యం ఫలం దక్కాలంటే వాటి కోసం చేయాల్సిన ప్రయత్నం ఏంటి? ముఖ్యంగా మనిషి యొక్క చివరి లక్ష్యం ఏంటి అంటే మోక్షమే చివరి లక్ష్యం అయి ఉంటుంది. ఆ లక్ష్యం కోసము అనేక ఉపాయాలను ఏర్పాటు చేశారు. అందులో ఈ ఒక ఏకాదశి అనేటువంటిది విశేషమైనటువంటి ఒక ఉపాయము. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భగవంతుడిని ధ్యానం చేసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి పుణ్యప్రద కార్యం. ఇంట్లో మనకు 24 ఏకాదశులు ఉంటాయి. దాంట్లో మనకు ప్రత్యేకంగా ఏ వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారు, వైకుంఠ ఏకాదశి అంటారు. అంటే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి అంటే మామూలుగా ఉపవాసం ఆచరించడం అనేటువంటిది విధిగా మనకున్నది. అలాగే మనకు ఉత్తర ద్వారం గుండా వచ్చి విష్ణుమూర్తిని దర్శించుకోవడం అనేటువంటిది మరొక ప్రమాణం ఉన్నది. ఎందుకంటే ఉత్తర ద్వారమాసీనం ఖగస్థం రఘునాయకం ఎప్పశతి సభద్రాదౌ విష్ణులోకం సగచ్చతి అని మనకు బ్రహ్మాండ ప్రాణంలోని వాక్యం ఈ విధంగా చెప్తున్నది. ఎవరైతే గరుడారూఢుడైనటువంటి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శిస్తారో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి విశేషంగా భక్తులందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు విశేషించి ఈనాడు భక్తులందరూ కూడా వైష్ణవాలయాలకు పోటెత్తుతూ ఉంటారు. అదేవిధంగా మన పాలమూరు పట్టణంలోని ఈ దేవాలయానికి కూడా అనేక మంది భక్తులు వచ్చే స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే భక్తులు ఈరోజు ఉపవాసంగా ఉంటారు కాబట్టి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళకి పిండి అంటే పిష్టం అంటారు దాన్ని. ఆ పిష్టంతో కూడినటువంటి బెల్లం, దాన్ని మాత్రం అది మడికి పనికి వస్తుంది అని చెప్పేసి, ఉపవాసానికి పనికి వస్తుంది అని చెప్పేసి కొంతమంది తింటారు. అలాంటి వారికి అదేను. ఇంకా మిగతా వాళ్ళు తినేటువంటి వాళ్ళకి పులిహోర ప్రసాదము, అలాగే నీళ్లు, అలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సుమారుగా 40 నుంచి 50 వేల మధ్యలో భక్తులు దర్శించుకుంటారు ఈరోజు. సుమారుగా ప్రతి సంవత్సరం కూడా అంచనా ఉంటుంది మాకు అందాజుగా 40 నుంచి 50 వేల మధ్యలో భక్తులు ఉంటారండి.